సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు 2027 లోపే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం ఈ నెల 13న పోలవరం టూర్ నేపథ్యంలో మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీస్ తో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల కూటమి పాలనలో 15% పోలవరం పూర్తి చేసిన ఘనత తమదేనని, వైసీపీ విధ్వంసం కారణంగా పాడైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తదాన్ని 990 కోట్ల వ్యయంతో 440 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు. పోలవరం గురించి నిమ్మల ఇంకా ఏమన్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈసీఆర్ఎఫ్ దగ్గర మనం ఉన్నాం. సార్ చెప్పండి, ఎంతవరకు వచ్చినాయి ఈ 2 ఏళ్ల కాలంలో పనులు? మీరు చూస్తూ ఉన్నారు, ఈవేళ పోలవరం క్షేత్రస్థాయిలోనే మేము కూడా ఇక్కడే ఉన్నాం. అందులోనూ కూడా మేజర్గా పోలవరానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయంటే కారణం ఇప్పుడు ఆ ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ గ్యాప్ 2లో మనం ఉన్నాం. ఈ గ్యాప్ 2కి సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా 2025 నవంబర్లో ప్రారంభించాం. ఇప్పుడే మనం చూస్తూ ఉంటే ఇది 2026, అంటే ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల గ్యాప్ 2 ప్రారంభించి పనులు. మరి ఈ పాటికే మనము ఈ పనులను కూడా మరి పూర్తిగా, అంటే దగ్గర 29% ఈ పనులు గ్యాప్ 2 పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు ఏదైతే సిడబ్ల్యూసి కానీ పీపీఏ కూడా నిరంతరం ఎవ్రీడే పీపీఏ కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 4 మంత్స్కి 3 మంత్స్కి కూడా ఏదైతే ఈ యొక్క అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ రకంగా 2027 కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా టన్నెల్స్ కూడా, ఎందుకంటే క్లిష్టమైనటువంటి టన్నెల్స్ కూడా అటు రైట్ మెయిన్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్, 2 కెనాల్స్ని కలపడానికి 4 టన్నెల్స్, అటు 2 ఇటు 2 ఉన్నాయి. 4 టన్నెల్స్ను కూడా 3 టన్నెల్స్ ఆల్రెడీ ఇప్పటికే పూర్తయి ఉన్నాయి. 4వ టన్నెల్ కూడా ఇంకొక 10 రోజులు పూర్తవుతుంది. అంటే ఇట్లాగా ఒక్కొక్క లక్ష్యం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 27 కల్లా పూర్తి చేయగలుగుతాం. అంటే ప్రస్తుతం మనం జూలైలో ఉన్నాం. నెక్స్ట్ జూలై కల్లా ఈ గ్రావిటీ ద్వారా వాటర్ వెళ్ళటం కావచ్చు, లేదా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానంగా ఏదైతే బ్యూటిఫికేషన్ ఉందో ఒక ఆకృతి తీసుకురావాలి పర్యాటకుల కోసం అని చెప్పి అంటున్నారు. ఎలాంటి మార్పులు జరగబోతాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి స్పిల్వే, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ కూడా మీకు తెలుసు, గత ప్రభుత్వంలో ఏ రకంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేస్తే వాళ్ళు కనీసం ఏజెన్సీని పెట్టకుండా, అధికారులు లేకుండా 17 నెలల పాటు ఏ పని చేయకుండా ఆ ఉన్న డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేశారు. మళ్ళీ మనము ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ 990 కోట్ల రూపాయలు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ని మొన్న మార్చి 2 కల్లా పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం జరిగేదే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణానదిలోకి వెళ్ళడం. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉందంటున్నారు. గోదావరికి సంబంధించి వాటర్ ఏ మేరకు మనకి ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంది? ఈ ఎఫెక్ట్ని ఎలాగా? మీరు చెప్పినట్లుగా ఎలినోవా కూడా కాదు, సూపర్ ఎలినోవా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా వణికిస్తూ ఉంది సూపర్ ఎలినోవా. ఏదైతే ఈ సూపర్ ఎలినోవా ప్రభావం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా గోదావరి, కృష్ణ, అదేవిధంగా అటు తుంగభద్ర, లేకపోతే అటు నాగావళి, ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనిటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు మొన్న కొద్దిగా ఏదైతే ఈ సైక్లోన్ ప్రభావం వల్ల మన గోదావరి పరివాహక ప్రాంతంలో కొంతమేర వర్షాలు రావడంతో ఈరోజు ఇన్ఫ్లో 56,000 క్యూసెక్ల వరకు ఈరోజు ఇన్ఫ్లో వస్తుంది. దగ్గర 1,00,000 క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. అనుకున్న సమయానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామంటున్నారు. అదేవిధంగా సూపర్ ఎల్నినో ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేసుకుంటూ దిగువ కూడా నీళ్లు విడుదల చేసేందుకు పూర్తిగా కూడా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి రామానాయుడు చెప్తున్నారు. దుర్గతో రవి, TV9 పోలవరం ప్రాజెక్ట్ నుంచి.